ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం కొత్త బస్సులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్సు డిపో ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కె లక్ష్మి మాట్లాడారు. ఆ లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళలు ఎక్కువ రాకపోకలు కొనసాగిస్తున్నారని, దీనివల్ల ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పేరుతో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్లలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు చాలా సంతోషమే. కానీ ప్రయాణానికి అనుకూలంగా, పబ్లిక్కు అనుకూలంగా ఎక్కువ బస్సులు ఆర్టీసీలో లేవు. కాబట్టి ప్రయాణానికి అనుకూలంగా ఎక్కువ కొత్త బస్సులు విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహాలక్ష్మికి ముందు వాస్తవంగా 45 లక్షల సగటున ప్రయాణం చేసేవారు ఉంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం అమలైన తర్వాత దాదాపు సగటున 55 లక్షల మంది ప్రయాణము జరుగుతూ ఉంది. దీనికి ఖచ్చితంగా కొత్త బస్సులు అవసరం ఉంది. లేకపోతే చాలా మహిళలలో ఇబ్బంది ఉన్నది. పురుషులైతే వాస్తవంగా డబ్బులు పెట్టి కూడా నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. మహిళలు కానీ, వృద్ధులు కానీ, వితంతులు కానీ ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి కష్టంగా, భారంగా మారుతున్నది. కనుక ఖచ్చితంగా పబ్లిక్కు అనుకూలంగా, ప్రయాణానికి అనుకూలంగా కొత్త బస్సులు విడుదల చేయాలని. పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్లు తగినన్ని లేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడానికి కానీ దిగడానికి కానీ తోపులాట జరుగుతుంది. మరి మహిళల సంఖ్యకు అనుగుణంగా బస్సులను ఎందుకు పెట్టలేదని వికలాంగులకు కానీ, ముసలి వాళ్ళకు కానీ అందరికి కూడా ఎక్కడప్పుడు దిగేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కానీ వాళ్ళకి సీటు దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళలు మారుమూల